అహంకారం కారణంగా కాకిలా శపింపబడిన కుశంబి ఒకరోజు ఆకాశంలో విహరిస్తుండగా బాలరాముణ్ణి దర్శించుకునే అవకాశం కలిగింది. రాముణ్ణి దర్శించుకునేందుకు ఒక వంక కుశంబి సంతోషించినా మరోవైపు బాధపడుతూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు. వశిష్ఠ మహర్షిని ఇలా అడిగాడు. విష్ణుమూర్తి ఈ పనిని వైకుంఠంలో ఉంటూ కూడా చేయగలిగినప్పుడు ఇలా మానవ రూపంలో ఎందుకు కష్టపడుతున్నారు అని. వారిని మానవ రూపంలో కష్టపడ్డం చూసిన వారి భక్తులు ఎంత బాధపడతారో వారు ఎందుకు ఆలోచించలేదు అని. దానికి వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు. మానవత్వం అనేది పతనం కావడం ఆరంభమయ్యింది. వివేకాన్ని విస్మరిస్తున్నారు జనులు. సుఖాలకు బానిసలవుతూ చెడువైపు సాగుతోంది నేటి ఈ సమాజం. ధర్మం ఆడంబర రూపంలో వ్యక్తమవుతోంది. సుఖాన్ని ధర్మం పేరుతో నిర్వచిస్తున్నారు వీళ్ళు. మానవుల ఆలోచన ఎలా ఉందంటే ఆదర్శ జీవితం గడపాలంటే పరిస్థితులపై ఆధారపడవలసి వస్తుందని. అందువల్ల మానవులకు ఒకటి తెలియచేయవలసిన అవసరం వచ్చింది. ఎన్ని బాధలు కలిగినా, ఎలాంటి అవరోధాలు వచ్చినా ఎవరైనా ఒక వ్యక్తి ఆదర్శంగా జీవించాలని దృఢ నిర్ణయం తీసుకుంటే అది అసంభవం కాదని తెలియచేయాలి. అయితే మనుషులు అది పూర్తిగా నమ్మాలంటే ఎవరైనా ఒక మనిషి ఇది సంభవమేనని నిరూపించాలి. ఇది విన్న కుశంబి మహర్షి చెప్పిన మాటలతో ఏకీభవించి అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒక మనిషి మనిషిలా మారటానికి శ్రీ మహావిష్ణువే వైకుంఠం నుండి దిగివచ్చి మనలో ఒకరిలా తిరిగాడు. కష్టసుఖాలను అనుభవించాడు. ధర్మాన్ని మాత్రమే వెంట పెట్టుకున్న శ్రీరామచంద్రునికి మనమిచ్చే నివాళి కేవలం ధర్మాన్ని కాపాడటమే అవుతుంది. జై శ్రీరామ్.